భగవద్గీత పారాయణం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయని భగవంతుడే స్వయంగా గీతాపఠన మహత్యాన్ని భూదేవికి వివరించాడు. గీతాపఠనం వల్ల పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవ జన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థపరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో సత్ప్రవర్తనాపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు, అన్ని రూపాలు అతనివే. భగవంతుడిని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు. పారాయణం ప్రతిరోజు చేయడం వలన అద్భుతాలు జరుగుతాయి. శ్రీ మహావిష్ణువు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు, సర్వోపగతుడు. ఇందులేడందు సందేహంబు వలదు. చక్రి సర్వోపగతుండు. ఆ దేవాది దేవుడే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగుతుంది. ప్రతిరోజు విష్ణునామ పారాయణ జపం చేసినట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది, పితృదోషాలు కనుమరుగవుతాయి, గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర్య ఈతిబాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి, మోక్షానికి దగ్గర దారి శ్రీ మహావిష్ణువు ఆరాధన. ఎవరైతే ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోన్ముక్తుడిని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతినిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖజీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం, సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంతఃశత్రువులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి వాక్శుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. తద్వారా దేవుని కృప లభిస్తుంది. జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది.